కాంగ్రెస్ పార్టీ ఏముంటది, ఎంత సీనియర్ అయినా ఎంత ముఖ్య నాయకుడైనా అక్కడున్న నాయకుడు అనుకూలంగా లేకపోతే ఒకనాడు హీరో మరొకనాడు జీరో చేస్తారు కాంగ్రెస్ పార్టీ అనే మాట కూడా చెప్పడం జరుగుతుంది. నిన్నటికి మొన్న జీవన్ రెడ్డి గారు ఎంతో ప్రాధాన్యత గల వ్యక్తి, ఎంతో పేరున్న వ్యక్తి, అతన్ని కూడా నామరూపాలు లేకుండా చేశారు జీవన్ రెడ్డి గారిని. అదే జీవన్ రెడ్డి గారు ప్రాంతీయ పార్టీ అయితే అటు కేసీఆర్ గారికి మన మీద కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి మరొకరికి ప్రేమ అభిమానం ఉంటుంది, మనలో అన్ని విధాలా ఆదుకుంటారు నమ్మకం విశ్వాసంతో ఇవాళ పిఆర్పేటలో జీవన్ రెడ్డి గారు కలిశారు. వారికి స్వాగతం సుస్వాగతం. కరిమేళం సభ జరుగుతుంది. ఒక మాట నేను కూడా చెప్పాలి, నేను కూడా దాదాపు 40 ఏళ్ళు పైబడి కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. 40 ఏళ్ళు కాంగ్రెస్ పార్టీ ఉంటే వైఎస్ఆర్ ఉన్నప్పుడు ఎంతో మేలుండే, వైఎస్ఆర్ పోయిన తర్వాత నా కింది వాళ్ళు కూడా 2 పదవులు ఇవ్వలేదు. అప్పుడు నేను కేసీఆర్ గారిని సంప్రదిస్తే వారు నన్ను తీసుకొని నన్ను ఎమ్మెల్యే చేశారు, 3 సార్లు నాకు టికెట్ ఇచ్చారు. అందుకే ప్రాంతీయ పార్టీకి కాంగ్రెస్ పార్టీకి తేడా మాట కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఈ ప్రాంతంలో ఎన్నో సమస్యలు ఉన్నాయి. ఒకటి ప్రధానంగా ఆసిఫాబాద్ జిల్లా, మంచిర్యాల జిల్లా, పెద్దపల్లి జిల్లా సంబంధించిన కేసీఆర్ గారు మంజూరు చేసి ఫౌండేషన్ చేసిన మంచిర్యాల టు అంతరం బ్రిడ్జిని ఒక దుర్మార్గం పార్టీ, ఒక దుర్మార్గం ఈ ప్రాంత శాసనసభను క్యాన్సిల్ చేశాడంటే మళ్ళీ బీఆర్ ప్రభుత్వం అవుతుంది, కేసీఆర్ గారు అవుతున్నారు, కేసీఆర్ ముఖ్యమంత్రి అంటారా, అదే మంచిర్యాల అంతరం బ్రిడ్జి మళ్ళీ ఖచ్చితంగా మేము మొదలు పెడతాం, పూర్తి చేస్తామని మాట కూడా చెప్పడం జరుగుతుంది. అదొకటే కాదు, మా దగ్గర పర్తంపల్లి 10,000 ఎకరాలకు ముంపుకు అమలుకు ఒక ప్రాజెక్టు మంజూరు చేస్తే దాన్ని కూడా క్యాన్సిల్ చేయడం జరిగింది. అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ప్రాంతంలో ఆనాడు కేసీఆర్ గారి పుణ్యాన కారుణ్య నియామకాలు తెచ్చి 16,000 మందికి మనం ఉద్యోగాలు ఇస్తే ఈ ప్రభుత్వం 17 నెలల నుంచి మెడికల్ బోర్డు పెట్టలేదు. అంటే దీన్ని బట్టి భవిష్యత్తులో సింగరేణి ప్రైవేటీకరణ చేసే దిశగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉన్న మాట కూడా ఈ సందర్భంగా చెప్పడం జరుగుతుంది. ఇక్కడ 76 జీవో ప్రకారం బెల్లంపల్లి, చెన్నూరు ఈ ప్రాంతంలో మందార ప్రాంతంలో 25,000 పైబడి ఇండ్లు పట్టాలు ఇప్పించాం. ఆనాడు కేసీఆర్ గారు మళ్ళీ ఎన్నికలు మిగిలిన వాటికి మేము ఇప్పిస్తాము అని చెప్పడం జరిగింది. అప్పటి నుంచి మిగిలిన వాటికి ఇవ్వలేదు, మళ్ళీ కొత్తగా ఇవ్వలేదు. ఇది కాంగ్రెస్ పార్టీ చేసే కార్యక్రమం కూడా చెప్పడం జరుగుతుంది. ఈ సందర్భంలో ఒక మాట చెప్పొచ్చు బాధ్యత, ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత హైదరాబాద్ లో ఎన్నో విధాల అన్యాయాలు, అక్రమాలు, దోపిడీ చేస్తున్నారు. మా ప్రాంతంలో కూడా ఇక్కడ గెలిచిన దోపిడీలు, దుర్మార్గాలు, కేసులు ఇవన్నీ చేస్తున్నారు. అసెంబ్లీ మీద చూశారు, ప్రభుత్వాన్ని, ముఖ్యమంత్రి డిప్యూటీ సీఎం గారిని, మంత్రుల్ని ముక్కు తిప్పలు లెక్కించిన మన యువ నాయకులు కేటీ రామారావు గారి దాటికి తట్టుకోలేక వీళ్ళందరినీ సస్పెండ్ చేశారు. అయినా మీ అందరికి మేము భరోసా ఇస్తున్నాం. ఇక్కడ సుమన్ గారు కావచ్చు, దివాకర్ కావచ్చు, అక్కడ సిన్నే గారు కావచ్చు, కేసీఆర్ గారు, కేటీ రామారావు గారు, హరీష్ రావు గారు మీకందరికీ అండగా ఉన్నారు. మీకు మేము అండగా ఉన్నాం. ఎవరికి భయపడే అవసరం లేదు. మొక్కవని ధైర్యంగా మనం ఉన్నాం. రేపు ఎన్నికల్లో తెలంగాణ గట్ట మీద ఎగిరేది గులాబీ జెండా, ఈ మంచిర్యాల జిల్లా వెళ్ళేది ఎగిరే గులాబీ జెండా అనే మాట చెప్తూ మీకు అన్ని విధాలా అండగా ఉంటా మాట చెప్తూ అవకాశం కల్పించాం. మీ అందరికీ మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం.